తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే భువన కరుణాకర్ రెడ్డి నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడండి. ఆ వీడియోలో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గారిని ఉద్దేశించి ఎంత నిజంగా మాట్లాడుతున్నాడంటే, ఆవిడ కట్టుకునే చీర 1,50,000 రూపాయలంట, ఆవిడ పెట్టుకునే విగ్గులు 50 లక్షల వరకు ఉంటాయట. దాదాపు ఒక 11 విగ్గులు ఆవిడ వాడుకుందంట. సరే, రాజకీయంగానో లేదంటే నీ పైన ఎలాంటి ఏదైనా అవినీతి ఆరోపణలు చేస్తే దానికి సంబంధించి కౌంటర్ ఇవ్వడంలో తప్పులేదు, కానీ ఆవిడ వస్త్రాధారణ గురించి, ఆవిడ కట్టుకునే చీరల గురించి, ఆవిడ పెట్టుకునే విగ్గుల గురించి మీకెందుకండి? ఒక జగన్మోహన్ రెడ్డి అయినా, వైసీపీ నాయకులైనా, వైసీపీ కార్యకర్తలైనా షర్మిలాని విమర్శించేటప్పుడు కూడా అలాగే విమర్శిస్తారు వ్యక్తిగతంగా. ఇక్కడ మీ పైన ఏదో చిన్న ఆరోపణ వచ్చిందని చెప్పేసి అని ఆవిడ తెలుగుదేశంతో కలిసిపోయింది, ఆవిడ మా పైన విమర్శలు చేస్తుంది. శ్రీలక్ష్మి అనగానే తక్కువ గుర్తుకొచ్చేది మీ పార్టీయే, జగన్మోహన్ రెడ్డి. మీరు చేసిన అవినీతి కార్యకలాపాలే, ఏది గుర్తురాదు. అవసరం అయిపోయినట్టుంది వల్ల ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. సార్ ఏమని మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. ఆవిడ ధరించేటువంటి రోజు ధరించే చీర ఖరీదు కనీసం అంటే 1,50,000 రూపాయలు. ఆమె చేసేటువంటి ఉద్యోగం ఏంటి, ఆమెకు వచ్చేటువంటి జీతం ఎంత, ఆవిడ ధరించేటువంటి చీరల ఖరీదు ఎంత, ఇవన్నీ కూడా నాకు చాలా స్పష్టంగా తెలుసును. మాట్లాడడం అప్పుడే చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ నుంచి మళ్ళీ ప్రత్యేకంగా తెప్పించుకున్నారు కదా ఇక్కడికి బదిలీపైన. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా లేదు నాకు దోచుకోవడానికి అనువుగా ఉండాలంటే ఆవిడే ఉండాలి, ఆవిడైతేనే బ్రహ్మాండమైన సలహాలు ఇచ్చుద్దు మనకు అని చెప్పేసి తీసుకొచ్చారుగా. కార్యదర్శిగా నియమించుకున్నారుగా, నియమించుకోలేదా? నిన్న మొన్నటి వరకు ఎవరో మాట్లాడలేదుగా. మరి సడన్గా ఈ దాడి ఏంటి? రివర్స్ మాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆ 1 కేసులు ఉన్నాయి కదా, భూముల కేసులు, అది కోర్టులో కొట్టేసినట్టున్నారు. ఎట్టా కొట్టా అన్న జైలుకి వెళ్ళాలని తప్పదు, ఇంకా మార్గం సులభం అయిపోయినట్టు ఆల్మోస్ట్. ఇప్పుడు ఎదురుదాడి మాట అంతా ఆవిడే చేసిందని చెప్పేసి ఇప్పుడు ఎదురుదాడి మాట దీని వచ్చి మాట్లాడుతున్నారు. రోజు 1,50,000 రూపాయలకు పైన విలువ చేసేటువంటి చీరలు ధరిస్తూ 50 లక్షల రూపాయల కంటే విలువైనటువంటి విగ్గులు ఆవిడకు దాదాపు 11 ఉన్నాయి. రోజు ఆ విగ్గులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విగ్గు ధరిస్తూ ఆవిడ దర్శనమిస్తూ ఉంటారు ఆఫీసులలో. అది మీకు ఎందుకండి? ఆవిడ చీర 1,00,000 అయితే మీకెందుకు? ఆవిడ విగ్గులు పెట్టుకుంటే మీకెందుకు? దాదాపు 50 లక్షలు అండి. ఆ రేట్లని మీకెందుకండి? మిమ్మల్ని ఎవరు అడిగేది అసలు? మీరు ఏమని మాట్లాడుతున్నారు? దేనికి సంబంధించి మాట్లాడుతున్నారు అసలు? ఏంట్రా అంటే తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసిపోయి వీళ్ళ పైన అంటే ఇతని పైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారంట. అందుకని చెప్పేసి దీనికి కోపం వచ్చేసి ఇంకా ఆవిడ పైన వ్యక్తిగతంగా దాడిమాట. ఆవిడేమి మంచి ఆవిడో, సుధకోసనో, నీతి మంత్రాలలో, నిజాయితీ గల ఆఫీసర్లో, అధికారులను నేను అన్నాను. కానీ మీ పార్టీకి ఉన్న జబ్బు ఏంటంటే, మన పార్టీలో ఉన్నంతకాలం, మన పార్టీకి సపోర్ట్ చేసినంతకాలం, జగన్మోహన్ రెడ్డికి నచ్చినంతకాలం ఎవరైనా మంచోళ్ళే. మన పైన ఏదైనా ఆరోపణ వచ్చిందనుకోండి, ఇంకా అలా బలి చేసేటివే. అధికారులను బలి చేయడం మీకు ఇవాళ కొత్త ఏమీ కాదు. మనం ప్రతిరోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. లెక్కర్ స్కామ్లో కొంతమంది అధికారులు లోపలికి వెళ్ళిపోయారు, వెళ్ళదా? అక్కడ మాకెందుకు? సిఐడి సంజయ్ మాజీ చీఫ్, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎక్కడ భూమి నిలవాల? నేను మీ ఆస్తులు అటాచ్ చేస్తాను అన్నట్టండి. తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వీళ్ళ అధికారులంతా కలిసి ఎవరైనా మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కనుక మీ ఆస్తులు అటాచ్ చేస్తాం, మీ పైన కేసులు పెడతాం, డైరెక్ట్గా దేశద్రోహం కేసులే. ఏమయ్యాడు ఇవాళ జైలు కూడా వెళ్ళాడు. అధికారులను వాడుకొని వదిలేయడంలో మీరు నెంబర్ 1. ఆవిడ క్రింది స్థాయి అధికారులతో ఆవిడ అసలు భూమినే కొల్లగొట్టింది అన్నటువంటి పేరు కూడా గాంచినటువంటి వ్యక్తి. ఆవిడ ఒక విలువలతో జీవితమంతా ఉద్యమాలతో, పోరాటాలతో, రాజకీయాలు చేసినటువంటి. జీవితం అంతా పోరాటాలు చేసేవా? విలువలతోనా? ఎవరి పైన పోరాటం చేసేవు? ఎవరికి నువ్వు పోరాటం చేసేవు? నీ భాషా విధానం చూస్తుంటే ఇలాగే పోరాటం చేశారు మీరు. మాట్లాడితే ఆవిడ అవినీతి అధికారే కాదనట్లా, కానీ ఆవిడ ఎవరు సపోర్ట్ చేసింది? జగన్మోహన్ రెడ్డికే. ఆవిడ జైలుకి ఎందుకు వెళ్ళింది? జగన్మోహన్ రెడ్డిని అడుగు. ఒకవేళ అని తెలిసినోడు మీరు అధికారంలో ఉండగా ఎందుకు ఖండించలేదు? ఏమంటే ఆవిడ ఎందుకు తీసుకొస్తున్నారో? మీరు ఆవిడ ప్రత్యేకించి తెలంగాణ నుంచి బదిలీపై మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకురావాలి.
మరి మీరు పదవుల్లో కూర్చోబెట్టడం దేనికి? మళ్ళీ అది కూడా ముఖ్యమైన పదవుల్లో, సీఎం పేషీలో అత్యంత సన్నిహితురాలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు నియమించుకున్నారు? మన బాగా తినేస్తానే బాగుంటుంది, ఆవిడైతే బ్రహ్మాండమైన సలహాలు ఇచ్చిద్దనే. ఇవాళ మీ పైన ఏదో ఒక ఆరోపణ వచ్చిందని చెప్పేసి ఆవిడ మాత్రమే అవినీతి అధికారి అంట. మరి జగన్మోహన్ రెడ్డి అంటే రామో చూడండి, ఈ కేసులో ఆవిడ కూడా ఉంటుంది భాగమే కాదనట్లా. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి శుద్ధపోస, ఆవిడ మాత్రం అవినీతి పర్రాలు. ఇంకా రేపు నుంచి స్టార్ట్ చేస్తారు మొత్తం, బెటాలియన్ అంతా స్టార్ట్ చేస్తారు మొత్తం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మంచోడని చెప్పాలి. ఈ అధికారులు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులు ఇరికించారని చెప్పేసి ఇలాంటి వ్యక్తులందరిలో కూడా బలి చేసేస్తారు. తప్పలేదు, ఆవిడ కూడా అలా జరగాల్సిందే. లేదంటే మీ అన్నదమ్మ చూసుకొని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనో, లేదంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి ఉన్నాడనో మామూలుగా రెచ్చిపోలేదు ఆవిడ కూడా. దానికి తగిన బహుమానం అన్నమాట. ఇంకా చాలా మాట్లాడుతుంది, ఒకసారి వినిపించేస్తాను అన్నది. నా మీద కక్షగట్టి ఇక్కడ తిరుపతిలో గతించిన ఓ తెలుగుదేశం నాయకుడితో విపరీతంగా అంటగాగినటువంటి ఆవిడ, నేను ఈ ఘోరాన్ని చూడలేక అడ్డుకట్ట వేశానని నా మీద తెలుగుదేశం వాళ్లను ఉసిగొల్పి 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని ప్రచారం చేయటానికి ఈ ఆధునిక రజియా సుల్తాన్ అనే కారణమని చెప్తున్నా నేను. కాదనట్లేదు. ఇప్పుడు నీ పైన ఆరోపణలు చేశారు, దానికి నువ్వేమైనా కౌంటర్ ఇవ్వాలి? మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకొచ్చి నిరూపించాలి. అనవసరంగా లేనిపోయిన ఆరోపణ చేయొద్దు కదా. సబ్జెక్ట్ ప్రకారం వాళ్ళు ఏవైతే ఆరోపణలు వచ్చినాయని చెప్పేసి నువ్వు అంటున్నావో దానికి సంబంధించి నువ్వు స్పందించాలి. నువ్వెవరు మాట్లాడుతుందండి? ఆవిడ కట్టుకున్న చీర గురించి, ఆవిడ పెట్టుకున్న విగ్గుల గురించి మాట్లాడుతున్నావు. దీన్ని ఉడికిపోతాను అంటారండి. సబ్జెక్ట్ లేనప్పుడు వ్యక్తిగతంగా విమర్శిస్తారు ఇలాగా. మనం ఏదో రకంగా డైవర్ట్ చేయాలి. మన అవినీతి పక్కదారి పట్టాలంటే ఏం చేయాలి? వ్యక్తిగతంగా విమర్శించాలి. మీరు చేసే పని అదే. ఒకవేళ నిజంగా మీ పైన అలాంటి ఆరోపణ మొత్తం మీరు చేయాల్సింది ఏంటి? ఇదిగో మీరు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో అది వాస్తవం కాదు, ఎవరైనా నిరూపించుకోవాలంటే నిరూపించవచ్చు. నేను అలాంటి తప్పు చేయలేదని మాట్లాడటంలో తప్పు లేదు, కానీ ఆవిడ చీరల గురించి, విగ్గు గురించి మాట్లాడటం తప్ప కాదా? ఆవిడ అవినీతి అధికారినే కాదనట్లా. వెనక కేసుల్లో ఉన్నారు, జైలుకి వెళ్ళి వచ్చారు, బెయిల్ పైన ఉన్నారు కాదనట్లేదు మేము. కానీ మనం మాట్లాడేటప్పుడు కాస్త ఇంతజనం ఉండాలి కదా. ఆ ఉడికిపోతుందా పోలేదండి. మీరు అంతే, మీ దరిద్రపుటి పార్టీ అంతే. మాట్లాడితే చెల్లి కట్టుకున్న చీరల గురించి ఏమో జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు, ఇంకా ఎవరు కట్టుకున్న చీరల గురించి మీరు మాట్లాడతారు. మరి మీరేమో సుఖపోసాలంటే కాదు, మీరు ఖరీదైన కార్లలో తిరుగుతారు, ఖరీదైన బట్టలు వేసుకుంటారు, ఖరీదైన నగలు ధరిస్తారు, ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా కాదా? మీ జీతాలు ఎంత? మీరు రాజకీయాల్లో జీతాలతోనే బతికేలేదుగా. చెప్పుకుంటా పోతే చాలా బతుకుతారు బాగోతారు.